జంగారెడ్డిగూడెంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నిర్వహింపబడుతున్న 22వ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 2వ రోజైన మంగళవారం అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో శాస్త్రోక్తంగా కుంకుమార్చన, హోమం, నివేదన, నీరాజనం, అనంత పుష్పార్చన, తీర్థప్రసాద వినియోగం వంటి పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో మహంకాళి గంగాధర అరుణ్ గుప్తా, సుప్రియ మౌనిక దంపతులు, సీమకుర్తి సాయికుమార్, శ్రీ మహాలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. సుమారు 58 మంది మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారని ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీ రామతారకం తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి అలంకరణకు కావాల్సిన చీరలు, ఇతర వస్త్రాలు దామోదర క్లాత్ షోరూం వారు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ దర్శనానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదం పంపిణీలో భాగంగా భూమా గోపాలరావు బ్రదర్స్ సహకరించారు. ఈ మహోత్సవ కార్యక్రమంలో జయవర్పు సోమశేఖర్, కొత్తకొల్లు దుర్గారావు, కారుమూరి శ్రీనివాస్, సీమకుర్తి సంతోష్, గోళ్ల బుజ్జి, మహంకాళి అప్పారావు, పత్తి శేఖర్, కొల్లెపర నారాయణ, మహంకాళి సాయి, కర్పూరం వాసు, పైడి రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తుల ఆదరణతో ఏకాగ్రతతో కొనసాగుతుండగా రాబోయే రోజులలో మరిన్ని విశిష్టమైన కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధి ఇమ్మడి బాలభాస్కర్ తెలియజేశారు. శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో దర్శనిస్తూ విశేషంగా 1,00,000 బిల్వవర్షం కూడా జరుగుతుంది కాబట్టి 50 మంది భక్తులు ఆలయంలోకి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం తీసుకోవాల్సిన కోరుతున్నాము. అలాగే 29/9/2025 ఆశ్వీజ శుద్ధ సప్తమి, అష్టమి సోమవారం ఈ మహాసరస్వతి దేవి అలంకారం. ఆ రోజు మూల నక్షత్రం కనుక పిల్లలందరూ వచ్చి ఆలయంలోకి వచ్చి పూజలో కూర్చొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిగా కోరుతున్నాము. అలాగే 4వ తారీఖున 4/10/2025 శనివారం ఉదయం 11 గంటల నుంచి అన్నప్రసాద వితరణ అనంతరం వివిధ రకములైన బ్యాండ్ మేళంతో అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది కాబట్టి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజున పూజలో కూర్చున్న వారు మహంకాళి గంగాధర అరుణ్ గుప్తా, ప్రియా మౌనిక, సీమకుర్తి సాయి కుమార్, శ్రీ మహాలక్ష్మి దంపతులు కూర్చున్నారు. ఈ రోజున అలంకరణకు దామోదర క్లాస్ సహకరించారు. అలాగే చీరను కూడా వారే బహుకరించారు. ప్రసాదము ఈ రోజు ప్రసాదం సమర్పించిన దాతలు శ్రీ భూమా గోపాలరావు అండ్ బ్రదర్స్ వారు. వీరందరికీ ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం.